బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ కు భారీగా ఎదురు దెబ్బ తగిలింది. భారత వైమానిక దాడిలో పాకిస్తాన్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లే లక్ష్యంగా భారత వైమానిక దాడులు చేసింది. ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. సర్గోడా ఎయిర్ బేస్ పైన భారత వైమానిక దాడులు చేసింది. సర్గోడా ఎయిర్ బేస్లోనే పాకిస్తాన్ అణ్వాయుధాల బంకర్ ఉంది. అణ్వాయుధాల బంకర్ పైన క్షిపణులు పడ్డట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా భారత వైమానిక దళం వివరాలు వెల్లడించనుంది. దాదాపు 7 నుంచి 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కూడా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా అసోసియేటెడ్ ఎడిటర్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తానికి భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టడంతో పాకిస్తాన్ గిలగిలలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న సీజ్ ఫైర్ని ఉల్లంఘించి పాకిస్తాన్ కాల్పులు జరిపిందనేది మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ అంతకు ముందే భారత్ పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని భారత బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో భారీ ఎత్తున ధ్వంసం చేకూరినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం మనం చూస్తూ ఉంటే ఆ ఎయిర్ బేస్లు ఏవైతున్నాయో దాదాపు 11 ఎయిర్ బేస్లను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి భారత్. ఈ 11 ఎయిర్ బేస్లు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా దాదాపుగా కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ తగిలినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఎయిర్ బేస్ల లక్ష్యంగా భారత్ వైమానిక దాడులు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ ఏదో భారత్ మీద దాడులు చేసిందని చెప్పేసి పాకిస్తాన్ ఫేక్ మీడియా ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా వాళ్ళంతా కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్కి జరిగినటువంటి దెబ్బ కావచ్చు, పాకిస్తాన్లో ఉన్నటువంటి వైమానిక స్థావరాలకు జరిగినటువంటి దెబ్బ కావచ్చు, ఇప్పటి వరకు కూడా ప్రపంచానికి తెలియకుండా చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఈ వివరాలన్నింటినీ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు బయటపెట్టేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బ్రహ్మోస్ క్షిపణుల పనితీరును ప్రపంచం అంతా కూడా చూసింది అని ఇందాక మనకు యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే చెప్పారో ఆయన మాటల వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఇదే. దాదాపు 7 నుంచి 11 వైమానిక స్థావరాలను భారత్ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఇందులో ఒక వైమానిక స్థావరంలోనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణ్వాయుధాల బంకర్ కూడా ఉంది. అణ్వాయుధాలను వాళ్ళు అక్కడ నిల్వ చేసినటువంటి బంకర్ని కూడా భారత్ పేల్చేసింది అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అది ఇంకా కూడా మనకు కన్ఫర్మేషన్ కావాల్సి ఉంది. ఎందుకంటే సర్గోడా అనేటటువంటి ప్రాంతంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి వైమానిక స్థావరం ఉంది. ఈ వైమానిక స్థావరానికి ఆనుకునే ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి స్టోరేజ్ చేసేటటువంటి ప్రాంతం, అంతేకాకుండా ఒక బంకర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇవన్నీ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేసులు, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి క్షిపణులను కావచ్చు, అంతేకాకుండా వైమానిక పరమైనటువంటి వాటిని దాచిపెట్టేటటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా విజువల్స్లో చూస్తూ ఉన్నాం మనం. ఇదంతా కూడా ఏదైతే అణ్వాయుధాలు కూడా బంకర్లు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో వీటన్నిటి మీదే భారత్ లక్ష్యంగా దాడులు చేసినటువంటి పరిస్థితి. కేవలం వైమానిక స్థావరాలే టార్గెట్గా దాడులు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా దాదాపు 7 నుంచి 11 వరకు చేసినట్టు తెలుస్తోంది. అందులో 10 వరకు కూడా ధ్వంసం అయినట్టు, ఒకటి మాత్రం మైనర్గా కొంచెం దెబ్బతిన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే భారత్ కొట్టినటువంటి దెబ్బ పాకిస్తాన్ కోలుకోలేకుండా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు మనం చెప్తూ ఉన్నటువంటి ఈ ఏదైతే ఉన్నాయో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ నూర్ ఖాన్ చక్కాలా అనేటటువంటి ప్రాంతంలో ఉంది ఇది పాకిస్తాన్లో. సో ఇది నూర్ ఖాన్ ఎయిర్ బేస్, అలాగే రఫీక్కి ఎయిర్ బేస్ ఉంది, అలాగే మురిడ్లో ఒక ఎయిర్ బేస్ ఉంది, అలాగే సుక్కూర్ కావచ్చు, సాయిల్కోట్ కావచ్చు, అలాగే పాస్రూర్ కావచ్చు, చునియాను, సర్గోడా, స్కర్దు, బలారి ఈ ప్రాంతాల్లో 10 ఎయిర్ బేస్ల లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. అయితే జాకోబాబాద్ అనేటటువంటి ప్రాంతంలో ప్రస్తుతానికి కాస్త మైనర్గా అక్కడ దాడులు కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో పాకిస్తాన్ మీద, అలాగే పాకిస్తాన్ పౌరుల మీద, పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యవస్థల మీద భారత్ దాడి చేయలేదు, కేవలం వైమానిక దాడులు మాత్రమే చేసింది. అంటే పాకిస్తాన్ వక్రబుద్ధితోటి, దొంగ బుద్ధితోటి ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే భారత్ మాత్రం వైమానిక దాడులు చేసింది. వైమానిక స్థావరాలను టార్గెట్ చేసుకొని దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. దీంతో పాకిస్తాన్కి కోలుకోలేనటువంటి
దెబ్బ తగిలింది, పాక్కి ఎదురు దెబ్బ తగిలినటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా అణ్వాయుధాలు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా భారత్ క్షిపణులు దాడి చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావచ్చు, అంతేకాకుండా నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని మరి కాసేపట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే భారత వైమానిక అధికారులు బయటపెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే భారత్ దాడులతోటి పాకిస్తాన్ విలువెల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి ఎందుకు సీజ్ ఫైర్ వైలేషన్ జరిగిందనేది ఇంకా కూడా తెలియలేదు. ప్రస్తుతానికి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో పెద్ద ఎత్తున సెక్యూరిటీకి సంబంధించినటువంటి హై లెవెల్ మీటింగ్ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు త్రివిధ దళాధిపతులు, అలాగే అజిత్ దోవల్ ఎవరైతే సెక్యూరిటీకి సంబంధించిన అడ్వైజర్ ఉన్నారో ఆయన, ఇతర ముఖ్య ఉన్నతాధికారులంతా కూడా ఈ కార్యక్రమానికి, ఈ సమావేశానికి హాజరై ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందం కావచ్చు, ఆ ఒప్పందానికి సంబంధించినటువంటి ఉల్లంఘన కావచ్చు, 12వ తేదీన జరగాలి అనుకుంటున్నటువంటి శాంతి చర్చలకు సంబంధించి ప్రస్తుతానికి వాళ్ళు చర్చిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే భారత్ ఏం చేసింది పాకిస్తాన్ని, అంతేకాకుండా ఇందాకే ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఎవరు కూడా ఫేక్ ప్రచారాలు ప్రజలు నమ్మవద్దు అని చెబుతూనే ఖచ్చితంగా ఐఏఎఫ్ విజయం సాధించింది, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించి భారీ ఎదురు దెబ్బనైతే భారత్ కొట్టింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజు.